హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా వెళ్ళిపోయింది. మరికొన్ని రోజుల్లో దీవాళీ కూడా రాబోతుంది. అంటే చలికాలం మొదలవుతుందన్నమాట. ఈ సీజన్ మారే సమయంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటితో పాటు గొంతు నొప్పి కూడా అందరినీ వేధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీనివల్ల జ్వరం, జలుబు, తలనొప్పి కూడా విపరీతంగా వస్తాయి. గొంతు నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్, మంట చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే పలు సహజ సిద్ధమైన ఔషధాలతో కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే సరిపోతుంది. గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పిని తగ్గించే కషాయాల తయారీ విధానం ఇప్పుడు చూద్దాము. గొంతు నొప్పి సమస్య నుండి ఉపశమనం పొందేందుకు తేనె, నల్ల మిరియాలు వాడాలి. తేనెలో యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గొంతు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది బాగా కాపాడుతుంది. తేనెలాగే నల్ల మిరియాలు కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 1 చెంచా తేనెలో చిటికెడు నల్ల మిరియాల పొడిని మిక్స్ చేసి రోజుకు 2-3 సార్లు తినండి. అల్లంలో ఎన్నో మంచి ఔషధ గుణాలుంటాయి. గొంతు నొప్పి నుంచి తక్షణ విముక్తి కోసం అల్లం వాడటం చాలా మంచిది. 1 గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వడగట్టి 1 గ్లాస్ తీసుకుని 1 స్పూన్ తేనెను కలుపుకోవాలి. ఇలా చేయడంతో గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది. ఇక మిరియాలు, బాదం పప్పును కలిపి పొడి చేసుకుని ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి సేవించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే గొంతు నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి కషాయాలను తాగండి. గొంతు నొప్పి నుంచి తొందరగా విముక్తి చెందుతారు. ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటే దీనికి సంబంధించిన డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.